ప్రతి ఒక్క మహిళల్లో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క యాస్పెక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా అయితే తను తల్లి అయిన తరువాతనే తన యొక్క జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుందని చెప్తుంటారు ప్రతి ఒక్కరు. కానీ తను ప్రసవించిన తరువాత తన సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నది కూడా ఎవరు గుర్తించలేరు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా బిడ్డకి జన్మనిచ్చిన తరువాత బిడ్డ పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే ఇటు హస్బెండ్ అయినా కూడా ప్రతి ఒక్కరు బేబీని చూసుకోవడంలోనే వాళ్ళు ఫుల్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటు ఆ మదర్ ఎలా ఉంటుంది, తన కండిషన్ ఏంటి, తను మెంటల్‌గా ఎలా ఫీల్ అవుతుంది, ఏంటన్న విషయాలు కూడా పట్టించుకోకుండా ఉంటారు. సో, అసలు ఇలాంటి సిట్యుయేషన్స్‌నైతే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటూ ఉంటారు. అసలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్‌లో ఎలాంటి యాస్పెక్ట్స్ వస్తాయి? వారిని మనం ఏ విధంగా కేర్ చేయాలన్న విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, అంటే జనరల్‌గా డెలివరీ తరువాత ప్రతి ఒక్కరు కూడా బేబీని ప్రేజ్ చేసినంతగా అటు బేబీ మదర్‌ని చెయ్యరు అని అంటారు. నిజంగా అలా పట్టించుకోకుండా ఉండే సిట్యుయేషన్స్ ఉంటాయా? అంటే ఇట్స్ ఆల్ కమ్స్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. అట్లాంటిదైతే లేదు నాకు తెలిసి. ఏమవుతుందంటే ఒక చిన్న బేబీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ఫోకస్ అంతా బికాజ్ వీ హ్యావ్ టు రేస్ దట్ ఇన్ఫాంట్. ఆ చిన్న బేబీకి ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, చిన్న బికాజ్ వాళ్ళు చెప్పుకోలేరు, మాట్లాడలేరు, ఏం చెప్పలేరు, అన్నిటికీ ఏడుస్తారు కదా. ఆ ఏడుపుకి అర్థాన్ని డీకోడ్ చేసేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలే. ఇది అవుతుందేమో, వాడికి అది పెట్టు ఇది పెట్టు అంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నది అందుకనే వాళ్ళ ఫోకస్ అంతా వాటి మీద ఉంటుంది. అన్నట్టుగా ప్రేమ షిఫ్ట్ అవ్వదు. ఓకే, రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను. ఒక అమ్మాయి డెలివరీ చేస్తే అమ్మాయి వాళ్ళ ఫాదరు ఫస్ట్ వచ్చి బేబీని చూడకుండా ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయిని అడుగుతున్నారు ఎట్లా ఉంది ఏంటి అని. దాని తర్వాత వచ్చి ఇటు చూశారు. సో దట్స్ అ ఫాదర్స్ లవ్. ఇట్స్ ఆల్వేస్ దేర్. ఓకే, అమ్మాయిల్ని ప్రేమగా చూసుకోరు, లేకపోతే అంత అటెన్షన్ ఇవ్వరు అన్నది లేదు, ఇస్తారు అంతే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, కాలం ప్రెగ్నెన్సీ, పాతకాలంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ లేవు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నో బడీ టాక్డ్ అబౌట్ డిప్రెషన్. ఆ వర్డే తెలియదు అసలు చాలామందికి. ఇప్పుడు వస్తుంది లేటెస్ట్ యంగ్ మదర్స్, ఇప్పుడు న్యూ జనరేషన్ మదర్స్ అందరికీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? వాళ్ళకి ఫస్ట్ ఒక మైండ్లో మెంటల్గా ఒకటి ఫీడ్ చేసేస్తారన్నమాట. నువ్వు కనుక కన్సీవ్ అయితే నువ్వు వెయిట్ గెయిన్ అయిపోతావు, నీకు పలానా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. నువ్వు వెయిట్ గెయిన్ అయ్యింది, ఒక్కొక్కసారి తగ్గుతావు, ఒక్కొక్కసారి తగ్గకపోతావు, సో అది ఒకటి చూసుకోరు. సో ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని త్రూ అవుట్ హర్ ప్రెగ్నెన్సీ there are few mothers who don't enjoy the pregnancy and only focus on how they are going to be after the delivery. ఎలా కనబడతాము, ఎట్లా ఉంటాము, లావ్ అయిపోతే ఎట్లాగా, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే ఎట్లాగా, పొట్ట పెరిగిపోతే, ఇవన్నీ ఆలోచించి వాళ్ళ మదర్హుడ్ ఏదైతే ఉందో, ప్రెగ్నెన్సీ ఏదైనా, దే డోంట్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి బయటకు రండి. వన్స్ యూ ఆర్ కన్సీవ్డ్ అ బేబీ, బీ హ్యాపీ అబౌట్ ద బేబీ, అంతే. బేబీని కన్సీవ్ చేశాక ఆ 9 months ఎంజాయ్ దట్ ప్రెగ్నెన్సీ పీరియడ్. అయిపోయిన తర్వాత ఏంటంటే పాత పద్ధతులు ఫాలో అయిపోవడం అంతే. ఎట్లా మనకు అప్పుడు నార్మల్ డెలివరీస్ ఉండేవి, పొట్ట పెరగకుండా గట్టిగా కట్టేసేవాళ్ళు, నడికట్టు. అది కూడా ఒక టెక్నిక్ ఉండేదన్నమాట. అవన్నీ కట్టుకోము ఇప్పుడు, మనం ఇగ్నోర్ చేసేస్తాం. అది కట్టుకోకపోతే డెఫినెట్గా పొట్ట పెరిగిపోతుంది. ఇవన్నీ కాకుండా ఏమవుతుందంటే డిప్రెషన్స్కి మోస్ట్లీగా, సో కొంతమంది కేసెస్లో ఇట్లా ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఎట్లా అంటే సడన్గా తన రొటీన్లో షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. నైట్ టైం బేబీ మెలకొని ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు బేబీ ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు తనకి స్లీప్లెస్నెస్ ఉంటుంది, నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కూడా. మనకు నార్మల్గా మనం నిద్రపోకపోతేనే, శివరాత్రికో ఏదో ఒక రోజు జాగారం చేస్తేనే నెక్స్ట్ డేనే మనకు అంత తిక్కగా ఉంటుంది. అట్లాంటప్పుడు చిన్న బేబీ వచ్చిన తర్వాత రోజు నిద్రపోకుండానే ఉంటారు మదర్స్. ఎందుకంటే మదర్ ఓన్లీ ఈజ్ టేకింగ్ కేర్, నో బడీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, ఇజంట్ ఇట్? బికాజ్ మదర్ ఫీడ్ చేయాలి, మదర్ పక్కనే ఉండాలి. అండ్ ఆ బేబీకి తెలిసిపోతుంది మదర్ ఉందా లేదా నా పక్కనని. అన్లెస్ మదర్ పక్కన ఉన్నంత ఆ అమ్మ పక్కన ఉంటేనే ఏడుపాపుతారు వాళ్ళు. ఇంకెవరు వచ్చి ఎత్తుకున్నా, వాళ్ళు అంత చిన్నగా ఉన్నా 2 days 3 days బేబీ అన్నా అంతే. ఇదే అర్థమైపోతుంది, అర్థమైపోతుంది మా అమ్మాయి ఉంది నా పక్కన. సో ఇవన్నిటినీ మేనేజ్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఏంటంటే, మనం యాజ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఏదో ఒక టైంలో తనకి మంచి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే అష్యూరెన్స్ ఇవ్వాలి, నువ్వు రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అని ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి. తనకు కూడా ప్యాంపరింగ్, నువ్వు అన్నట్టుగా షీ ఆల్సో నీడ్స్ సమ్
బడీ టు టాక్ టు అండ్ సమ్ ప్యాంపరింగ్ అనమాట. పిల్లలకే నలుగు పెట్టేసి పిల్లలకే స్నానాలు చేయించేసి కాకుండా సమ్ కేర్ హ్యాస్ టు గో టు ద మదర్ ఆల్సో. లైక్ ఆమెకి ఏం కావాలి కూర్చొని మాట్లాడడము, అవన్నీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డూ దట్. అవన్నీ చేసలేను. కొంతమందికి ఏంటంటే ఇంక ఎక్కువ అయిపోతుంది, డిప్రెషన్లో కొంచెం చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లా ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు మనం ఈ కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే డాక్టర్ దగ్గరకో వెళ్ళి తీసుకొని కొంచెం కొన్ని కేసెస్లో మెడికేషన్ కూడా అవసరం పడుతుంది అనమాట. అవన్నిటితో పాటు మనం వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి మదర్కి, న్యూ మదర్కి. ఏంటంటే యుల్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ సెల్ఫ్, డోంట్ వరీ. ఇవన్నీ బ్యూటీ, కొంతమందికి ఏంటంటే దే వెరీ బ్యూటీ కాన్షియస్ అనమాట. అరే నేనేంటి ఇట్లా అయిపోయాను, ఇంకెప్పటికి ఇలాగే ఉంటానా. సో ద హస్బెండ్ హ్యాస్ టు గివ్ ద రీఅష్యూరెన్స్ అక్కడ. సో యు ఆర్ గుడ్ ద వే యు ఆర్ అని. అవన్నీ రానప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి ఒకలాంటి భయము అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరేమో, ఇలాంటివన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. దాన్ని ఎక్కువగా పెద్దగా భూతద్దంలో పెట్టి డిప్రెషన్ అన్న వర్డ్ని దానికి తగిలిచ్చేసి డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్.